ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు మనకేం తెలియజేస్తున్నాడంటే, యేసు ప్రభు తండ్రి వద్దకు చేరటానికి ఒక గొప్ప మార్గం అని తెలియజేస్తూ మనము ఆయన్నే ఆరాధించాలి, అటువంటి గొప్ప మార్గమైనటువంటి ఆయన్నే మనము ఆరాధించాలని మనల్ని ఇక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. పురాతన కాలం నుంచి తండ్రి వద్దకు చేరటానికి యేసు ప్రభువును కాకుండా మరొక మార్గాన్ని సిద్ధపరుచుకున్నటువంటి అనేక మందిని మనం చూస్తాం. తండ్రి వద్దకు చేరటానికి ప్రధానమైన మార్గం ఏదని చెప్పుకున్నాం, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కాకుండా తండ్రి వద్దకు చేరటానికి పురాతన కాలం నుంచి ప్రజలు రకరకాలైనటువంటి మార్గాల్ని ప్రయత్నించారు. ఉదాహరణకి మనం చూస్తే ఆదికాండం 11వ అధ్యాయంలో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆకాశాన్ని అంటే ఒక పెద్ద గోపురాన్ని కట్టారండి. ఆ గోపురం పేరు గుర్తుందా? బాబేలు గోపురం. ఆకాశాన్ని అంటే ఒక పెద్ద గోపురాన్ని కట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే, మేము ప్రభు దగ్గరికి ఎక్కిపోవాలి, మా సొంత ప్రయత్నాల ద్వారా మా ప్రభు దగ్గరికి మేము ఎక్కిపోవాలని ఆకాశాన్ని అంటే ఒక పెద్ద గోపురాన్ని కట్టారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించినాయా? ఫలించలేదు. అలాగే యేసు ప్రభు వారు ఉన్న కాలంలో ఒక యవనస్తుడైనటువంటి అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా తండ్రి వద్దకు నేను చేరాలి, నిత్య జీవాన్ని పొందాలి అంటే నేనేం చేయాలనుకుంటా వచ్చాడు. ప్రభు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ పాటించు అన్నాడు. అప్పుడు ఆ యవనాధికారి ఏమన్నాడు? నేను ధర్మశాస్త్రం అంతా పాటించితే చాలు, నేను తండ్రి వద్దకు చేరగలను అనుకొని ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైనటువంటి సూత్రాన్ని మర్చిపోయి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే ధర్మశాస్త్రానికి లోబడితే చాలు, మనం తండ్రి వద్దకు చేరతామనే ఆలోచనలో ఆ యవనస్తుడైన అధికారి ఉన్నాడు. అలాగే కొంతమంది అయితే ఈ దినాన అనేక మంది ఒక మంచి వ్యక్తిగా జీవిస్తే చాలండి, దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు, మనం ఒక మంచి వ్యక్తిగా జీవిస్తే చాలు, ఇతరులకు సహాయపడుతూ ఉంటే చాలు, ఇతరులను బాధ పెట్టకుండా ఉంటే చాలు, అవే తండ్రి వద్దకు మనల్ని నడిపిస్తాయి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. యూదులను మనం తీసుకున్నాం అనుకోండి. యూదులు ఉద్దేశం ఏంటో తెలుసా? బలులు అర్పించడం ద్వారా తండ్రి వద్దకు చేరగలుగుతాం అని యూదులు అనుకుంటారండి. ఇప్పటికి కూడా చాలామంది మెస్సియాను నమ్మరు. వాళ్ళు అనుకునేది ఏంటంటే, మేము ప్రతిరోజు బలులు అర్పిస్తే చాలు, ఆ బలులే మమ్మల్ని దేవుని దగ్గరికి నడిపిస్తాయి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇట్లా ప్రజలు రకరకాలైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. వీళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు మాత్రమే తండ్రి వద్దకు చేరటానికి సరి అయిన మార్గము, యేసుక్రీస్తే ఒకే ఒక మార్గము. ఆ విధంగా యూదులని ఆయన కన్విన్స్ చేయటానికి, యేసు ప్రభు వారు మాత్రమే సరైన మార్గం అని యూదుల్ని కన్విన్స్ చేయటానికి ఆయన ఇక్కడ అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. దాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈరోజు నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఆయన ఆరాధనకు యోగ్యుడేనా, ఆరాధనకు పాత్రుడేనా అని ఆయనే సరైనటువంటి మార్గము, నిన్ను రక్షణలోకి నడిపించడానికి సరైన మార్గం ఎవరు, ప్రభు దగ్గరకు తండ్రి వద్దకు చేర్చడానికి సరైన మార్గం ఎవరు, నిన్ను పరలోకంలో ప్రవేశపెట్టడానికి సరైన మార్గం ఎవరు అని ఈ దినాన మనం గమనించి ఆ వ్యక్తిని మనము ఆరాధించడానికి ప్రయత్నం చేద్దామండి. అదే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యొక్క సారాంశం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అదే ఇక్కడ మనకు కనిపిస్తోంది. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకును, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు నిజమైన మార్గం, మనం తండ్రి వద్దకు నడిపించేది ఎవరు అని ఆలోచన చేసుకుని అటువంటి వ్యక్తిని మనము మన యొక్క ఆరాధనలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉంచుకొని ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు సరైన మార్గం అని పౌలు చెబుతున్నాడండి. ఆయన సరైన మార్గం ఎందుకు, దానికి కారణం ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఆయన యాజకత్వము యూదుల యాజకత్వం కన్నా పురాతనమైనది, ఓల్డ్ అనమాట. ఓల్డ్ ప్రీస్ట్హుడ్ ఎవరిదయ్యా అంటే యేసుక్రీస్తుదే. యూదుల యాజకత్వము కన్నా క్రీస్తు యొక్క యాజకత్వము
పురాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది అని అర్థం. చూడండి 8:1 మరొకసారి చదువుకుందాం. 8వ అధ్యాయం 1వ వచనం. ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకి ఎటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడో ఇక్కడ అపోస్తలుడైన పౌలు వివరిస్తున్నాడండి. సాధారణంగా మనం ఒక పాత వస్తువులు తీసుకుందాం అనుకోండి, వాటి గురించి ఒక సామెత ఉంది. ఏంటి? పాత వస్తువులు కొత్త వస్తువుల గురించి ఒక సామెత ఉంది. ఏమంటది తెలుసా? పాత వస్తువుల కన్నా కొత్త వస్తువులు మంచిదని చెప్పడానికి ఒక సామెత ఉంది. ఏంటి ఇంగ్లీష్ సామెత? ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాత వస్తువులను మనం గొప్పగా చూస్తాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తూ ఉంటాం. యూదులు కూడా పాత వాటినే యోగ్యమైనది ఎంచుతారండి. పాతవంటే ఓల్డ్. పాతవంటే ఏంటి? ఓల్డ్ అంటే పురాతన కాలం నుంచి వచ్చినాయి అన్నమాట. ఇక్కడ యూదులు కూడా పాత వాటిని యోగ్యమైనదిగా భావిస్తారు. ఒక గృహం ఉందనుకోండి, ఆ ఇంట్లో ఒక 5 పిల్లలు ఉన్నారనుకోండి. మొట్టమొదటి వాడిని ఏమంటారు యూదులు? జ్యేష్ఠుడు అంటారు. ఏమంటారు? జ్యేష్ఠుడు. చివరి వాడిని ఏమంటారు? కనిష్ఠుడు. జ్యేష్ఠుడు, కనిష్ఠుడు. యూదుల ప్రకారం జ్యేష్ఠుడికి 2 వంతులు ఇవ్వాలంట. ఎది భాగాలు అంటే పాత వాటిని లేక ఓల్డ్ వాటి వారు ఎంతగా ఎక్కువగా. పాతవంటే ఓల్డ్ అంటే అర్థం ఏంటి? కేవలం పాతవనే కాదు, పెద్దవి అని కూడా అర్థం. ఈజ్ ఓల్డ్ అంటే అర్థం ఏంటి? ఆయన పెద్దవాడు. కాబట్టి ఈ జ్యేష్ఠులకి చిన్నవాని కన్నా ఆస్తిలో ఎక్కువ భాగం వస్తుంది. కారణం ఏంటంటే అతడు పెద్దవాడు కాబట్టి. అందుకనే వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళని వారు ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు. ఎప్పుడు? ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? పురాతన కాలం నుంచి ఉన్నాడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఎప్పటి నుంచి ఉన్నారంటే పురాతన కాలం నుంచి ఉన్నారు. ఓల్డ్ ఏజ్ నుంచి ఉన్నారన్నమాట. కాబట్టి వారిని ఎక్కువగా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వారు పురాతన కాలం నుంచి ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు. కాబట్టి యూదులు ఇక్కడ పురాతనమైనటువంటి వాటినే బెస్ట్గా వారు పోలుస్తారు, సరైన వాటిని. సరైన వ్యక్తులు ఎవరై అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి వారు. మనం కూడా అదే అంటాం, మా తాతలు 100 సంవత్సరాలు బతికారు అని అనుకుంటా ఉంటాం. అవునా కాదా? ఇప్పుడు ఏముందండి, మా తాతలు ఏమి లేకున్నప్పుడే 100 సంవత్సరాలు బతికారు, మాదే ఉంది, మేము ఊరికనే చచ్చిపోతున్నాం అని ఇట్లా పురాతనమైనటువంటి వారిని గొప్ప వ్యక్తులుగా మనం భావిస్తూ ఉంటాం. అట్లాగే యూదులు కూడా అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబు ఈ పురాతనకరమైనటువంటి ఓల్డ్గా ఉన్నటువంటి వారిని ఒక సరైనటువంటి వ్యక్తులుగా వారు భావిస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చెబుతున్నాడంటే ఆ యూదులందరినీ కూడా అబ్బురపరుస్తూ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు యొక్క యాజకత్వం ఎప్పటి నుంచి ఉందో తెలుసా? ఈ పురాతన కాలం నుంచి ఉందంట. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడండి? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎప్పుడున్నారు? ఇంకా అంతకన్నా ముందే ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే వారికన్నా ముందే యేసు ప్రభు యొక్క యాజకత్వం ఉంది అని అబ్బురపరుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరి యాజకత్వానికి చెందినటువంటి వ్యక్తి అంటే మెల్కీసెదెకు యాజకత్వానికి చెందినటువంటి వ్యక్తి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు వారికి తెలియజేస్తున్నాడు. ఈ మెల్కీసెదెకు ఎక్కడ కనిపిస్తాడండి మనకి? ఆదికాండంలో ఉన్నాడా? ఆదికాండంలోనే కనిపిస్తాడు. అబ్రహాము ఆదికాండంలో మనం చూస్తే యుద్ధంలో ఒక వ్యక్తితో యుద్ధం చేసి వస్తూ ఉంటాడు. యుద్ధం చేసి ఆ విజయం సాధించిన తర్వాత అబ్రహాము సాగిలపడి ఎవరికి నమస్కరించి ఎవరికి తన దశం భాగం చెల్లించాడో అతను ఎవరండి? మెల్కీసెదెకు. షాలేము రాజు అయినటువంటి ఆ మెల్కీసెదెకు. కాబట్టి మెల్కీసెదెకు అబ్రహాం కన్నా ముందే ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మెల్కీసెదెకు యాజకత్వానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన పురాతనమైనటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు మెల్కీసెదెకు యాజకత్వానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఈ యాజకత్వం ఎవరి యాజకత్వం స్టార్ట్ అయింది? ఎప్పుడు? ఎవరితో స్టార్ట్ అయింది? నిర్గమకాండంలో అహరోన్తో స్టార్ట్ అయింది. ఎవరితో స్టార్ట్ అయింది? అహరోన్ స్టార్ట్ అయింది. కాబట్టి మెల్కీసెదెకు ఎవరికన్నా ముందున్నాడు? అహరోన్ యాజకత్వం కన్నా ముందున్నాడు. యూదులు భావించేది ఏంటంటే అహరోన్ వంశం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అహరోన్ ఒక గొప్ప వ్యక్తిగా చూస్తారు. కానీ అహరోన్ యాజకత్వం కన్నా ముందుగానే మెల్కీసెదెకు యాజకత్వం ఉంది. కాబట్టి హీ ఈజ్ ఓల్డ్. కాబట్టి హీ ఈజ్ ద బెస్ట్ వే. ఆయన సరైన మార్గం. యేసు ప్రభు సరైనటువంటి మార్గము. ఆయన యాజకత్వము మెల్కీసెదెకు యాజకత్వం కన్నా ముందుంది. ఆయన పురాతన కాలం నుంచి ఉన్నాడు. కాబట్టి హీ ఈజ్ ద బెస్ట్ వే అని ఆయన యూదుల్ని ఆయన కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటిదండి. యేసుక్రీస్తు యొక్క యాజకత్వము, ఆయన యొక్క మార్గము సరైనటువంటి మార్గము. నేను మొట్టమొదటి నుంచి చెప్పాను. ఈరోజు మానవులు ఏం చేస్తున్నారు? తమంతట తాము ఏర్పాటు చేసుకున్నారు. బాబెల్ గోపురం కట్టారు డైరెక్ట్గా తండ్రి యొద్దకు చేరటానికి. ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితే చాలు, నేను తండ్రి యొద్దకు చేరతా అని ఆ యూదుల అధికారి ధనవంతుడు భావించాడు. బలులు అర్పిస్తే చాలని యూదులు అనుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ అబ్బురపరుస్తూ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే వీరందరికన్నా బెస్ట్ ఎవరయ్యా అంటే జీసస్ క్రైస్ట్.
యేసుక్రీస్తు యొక్క మార్గము సరి అయినటువంటి మార్గము. ఆయనే ఆరాధనకు పాత్రుడు, ఆయనే స్తుతులకు యోగ్యుడు, ఆయనే మన యొక్క తండ్రి యొద్దకు మనల్ని చేరటానికి ఒక గొప్ప దారి అని ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మొట్టమొదటిగా మనం గమనించాలి. రెండవదిగా చూసినట్లయితే యేసు ప్రభు మనకు ఒక సరైన మార్గము. కారణం ఏంటంటే ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడని రాయబడి ఉంది ఇక్కడ. చూడండి, 1వ వచనంలో మనం 1-2 వచనాలు చూస్తే, చివర్లో పరలోకమందు మహామహుని సింహాసనకు కుడిపార్శ్వమున ఆసీనుడాయనో. యేసుక్రీస్తు సరైన మార్గము. కారణం ఏంటంటే ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పరలోకమందు మహామహుని సింహాసనకు కుడిపార్శ్వమున ఆసీనుడాయనో. మరి చిన్నప్పుడు మనం మ్యూజికల్ చైర్స్ ఆడుకొని ఉంటాం. తెలుసా ఎవరికన్నా మ్యూజికల్ చైర్స్ అమ్మా? పిల్లలకి మ్యూజికల్ చైర్స్ ఎప్పుడన్నా ఆడారా? ఈ మ్యూజికల్ చైర్స్లో ఏం చేస్తారు? ఒక 50 మందిని నించోబెడతారు. అక్కడ ఎన్ని కుర్చీలు వేస్తారు? ఒక 20 లేకపోతే తక్కువ వేస్తారు. కొంచెం 50 మంది ఉంటే 50 కుర్చీలు వేయరు. ఎంతమంది వేస్తారు? ఒక 30 లేకపోతే 20 అట్లా వేస్తారు. వేసిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అయ్యిద్ది. అందరూ కుర్చీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కుర్చీల చుట్టూ అందరూ కూడా తిరుగుతూ ఉంటారు మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు. అయితే మ్యూజిక్ ఎప్పుడైతే ఆగిపోతుందో వెంటనే ఏం చేయాలి? తిరుగుతున్న వాళ్ళు కుర్చీల్లో కూర్చోలే, ఎవరు కుర్చీల్లో వారు కూర్చుంటారు. మొత్తం 50 మంది ఉన్నారు, కుర్చీలు 20 ఉన్నాయి. ఎంతమంది కూర్చుంటారు? 20 మందే కూర్చుంటారు. మిగతా వాళ్ళు ఓడిపోయినట్టే. మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఆట వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ 20 తర్వాత కుర్చీలు తగ్గిస్తారు. 10 కుర్చీలే పెడతారు. మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ స్టార్ట్ అవుతే అందరూ కుర్చీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సడన్గా మ్యూజిక్ ఆపేస్తారు. 20 మంది తమ కుర్చీల్లో కూర్చోవాలి. ఎన్ని కుర్చీలు ఉంటాయి? 10 కుర్చీలే ఉంటాయి. మిగతా 10 మంది ఓడిపోయినట్టు. అట్లా కుర్చీలను తగ్గించుకుంటూ చివరికి 2 కుర్చీలు ఒక కుర్చీ మాత్రమే ఉంటుంది. ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు. ఒక కుర్చీలో ఎంతమంది కూర్చోవాలి? 2 కూర్చోవాలి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతూ ఉంది. స్టార్ట్ అయితే సడన్గా ఆపేస్తారు. వెంటనే 2లో ఒకడు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి. దీన్ని ఏమాట అంటారు? మ్యూజికల్ చైర్స్. ఏమాటండి? మ్యూజికల్ చైర్స్. కూర్చున్నటువంటి వ్యక్తి విన్నర్. ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు? విన్నర్. ఆయనకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. మిగిలిన వారందరూ కూడా ఓడిపోయినటువంటి వాళ్ళే. ఈ దినాన్ని మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే మ్యూజిక్ ఆగిపోగానే అందరూ యాజకులు ఉంటారు. అక్కడ యాజకులు ఉంటారు. యాజకులు అందరూ నిలబడి ఉంటారు. మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ ఆగిపోగానే యాజకులందరూ నిలబడే ఉంటారు. కేవలం ఒకే వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆయన ఎవరు? యేసు ప్రభు. ఎవరండి? యేసు ప్రభు. ఒకే ఒక్క వ్యక్తి నిలబడి కూర్చొని ఉంటాడు. నిజానికి ఈ ఆట యాజకులు ఎవరు ఇప్పటిదాకా గెలవలేదండి. ఈ లోకంలో ఉన్నటువంటి యాజకులు ఎవరు గెలవాల. కారణం ఏంటో తెలుసా? ఆ గుడారంలో కుర్చీలు ఉండవు. ఇక్కడ మనకి కుర్చీలు వేసి ఉంటాం కదా, అట్లా కుర్చీలు ఉండవు. గుడారంలో కుర్చీలు ఉండవు. కారణం ఏంటో తెలుసా? యాజకులందరూ నిలబడే పనిచేస్తారు. వారు కుర్చీలో కూర్చోటానికి సమయమే ఉండదండి. ఎప్పటికీ కూడా వారు కూర్చోటానికి తమ యొక్క పని ఎప్పటికీ కూడా అయిపోదు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన ఈయనైతే అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుడి కుడిపార్శ్వన ఆసీనుడాయెను. చాలు. ఇక్కడ యాజకుల గురించి చెప్తున్నాడు. యాజకులు ఏం చేస్తున్నారండి? మాటికి అర్పిస్తూ ఉంటారు. బలి అర్పించేవాళ్ళు ఎవరైనా కూర్చొని ఉంటారా? కాబట్టి యాజకులు ఈ పని మాటికి చేస్తూ ఉంటారు. అంటే వారికి కూర్చునే ఛాన్స్ లేదు. కానీ మన ప్రభు మాత్రం ఒక్కసారే బలి అర్పించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. అందుకే ఇక్కడ ఈ లోకంలో యాజకులు ఎవరు కూడా కూర్చునేవారు కాదు. కేవలము యేసు ప్రభువు మాత్రమే కూర్చుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన పని ముగించబడింది. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు చేయవలసినటువంటి ఆ యొక్క బలియాగం ముగించబడింది. ఆయన పని ముగించబడింది. కాబట్టి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యూదా యాజకులు మనం తీసుకుందాం అనుకోండి, వారి పని ఎప్పటికీ ముగించబడదు. కారణం, వాళ్ళు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు పనిని, మాటికి అర్పిస్తూనే ఉంటారు. వారు ఎప్పటికీ కూర్చోలేరు. యేసు ప్రభు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే హీ ఫినిష్డ్ హిజ్ వర్క్. తన యొక్క పని అంతా కూడా సంపూర్తి చేశాడు. ఆ పని అంతా సంపూర్తి చేసి తండ్రి కుడిపార్శ్వమున ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే మనకొక సరి అయిన మార్గము. మిగతా వాళ్ళందరూ తమ పనుల్లో బిజీగా ఉంటారండి, మనల్ని పట్టించుకోరు. కాబట్టి తన పనిని ఫినిష్ చేసి ఎవరైతే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారో ఆయన మాత్రమే మనకు సరైన మార్గం అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఇది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క యాజకత్వం గురించి ఫస్ట్ మాటలో చూసాం. ఆయనే పురాతనమైనటువంటి వ్యక్తి, మొట్టమొదటి నుండి అహరోను యాజకత్వం కన్నా ముందున్నాడని, కాబట్టి ఆయనే సరైన మార్గం అని మొట్టమొదటి పాయింట్లో మనం చూసాం. రెండవదిగా ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, ఆయన తన పనిని ముగించాడు, కాబట్టి అటువంటి వ్యక్తి సరైన మార్గం అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఇక మూడవదిగా చూస్తే యేసు ప్రభు వారు సరైనటువంటి మార్గము కారణం ఏంటంటే ఆయన కేవలం కూర్చోవటం మాత్రమే కాదండి. ఎవరి ప్రక్కన కూర్చున్నాడు? తండ్రి ప్రక్కన కూర్చున్నాడు. తండ్రికి ఏ ప్రక్కన కూర్చున్నాడు? కుడి ప్రక్కన కూర్చున్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అదే ఇక్కడ హెబ్రీ పత్రిక 8:1 చదువుకుంటున్నాం. పరలోకమందు మహామహుని సింహాసనకు కుడి పార్శ్వమున ఆసీనుడాయనో. పరలోకమందు మహామహుని సింహాసనకు కుడి పార్శ్వమున ఆసీనుడాయనో. ఇది నా కుడికి ఎడమకి చాలా తేడా ఉంది. మీలో ఎవరైనా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎడమ చేతితో రాసేవాళ్ళు ఉన్నారా? ఎడమ చేతి ఎవరన్నా రాస్తారా? ఏం బాబు హుషేన్? ఎవరు లేరు, అందరు కుడి చేతితో రాస్తారు. అట్లాగే ఎడమ చేతితో ఏమన్నా పనులు బాణం వేసేటప్పుడు కానీ లేకపోతే రైఫిల్ని కానీ పెట్టేటప్పుడు ఎడమ చేతి వాటం ఎవరన్నా ఉన్నారా? దాదాపు ఎక్కువ మంది కుడి చేతి వాటం కలిగి ఉన్న వాళ్ళే ఉంటారు. ఇజ్రాయేలీలు యూదులు కూడా కుడి చేతినే ఎక్కువగా వారు ఉపయోగిస్తూ ఉంటారండి. నేను కూడా కుడి చేతితోనే రాస్తా, ఎడమ చేతి ఉపయోగించను. నేను కూడా కుడి చేతికి నాకు ఎక్కువ బలం ఉంది. ఏమన్నా పనులు ఎడమ చేతితో చేస్తాను, కానీ ఎక్కువ యూజ్ చేసేది ఎప్పుడు మాత్రం కుడి చేయి మాత్రం. ఏదైనా బాటిల్ మూత ఉప్పదీయాలనుకోండి, ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో బాటిల్ మూతని లూజ్ చేస్తాను. అట్లాగే బలమైన పనులన్నీ కూడా నేను కుడి చేతితోనే చేస్తాను. అట్లాగే యూదులు కూడా ఎడమ చేయి కన్నా కుడి చేతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు, అనేకమైన అద్భుతాలు. ఏ చేతితో చేశాడండి? కుడి చేతితో చేశాడు, ఎడమ చేతితో చేశాడు. ఉదాహరణ చూపిస్తాను మీకు వాక్యం. నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అద్భుతాలు దేంతో చేశాడు అక్కడ రాయబడి ఉంది. చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టు. దక్షిణ హస్తం అంటే ఏంటి? దక్షిణం హస్తం ఇదే హస్తం. దక్షిణానికి ఆపోజిట్ ఏంటి? సౌత్కి ఆపోజిట్ ఏంటమ్మా? నార్త్. దక్షిణ హస్తం, ఉత్తర హస్తం. కాబట్టి దక్షిణ హస్తం అంటే కుడి చేయి. నీ కుడి చేయి శత్రువుని చితకగొట్టును, గొప్ప అద్భుత కార్యాలు చేయును అంటాడు. అట్లాగే దేవుని కుడి చేతి ద్వారానే రక్షణ కలుగుతుందని బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 20వ కీర్తన 6వ వచనం. 20వ కీర్తన 6వ వచనంలో ఏ చేతి ద్వారా రక్షణ మనకు కలుగుతుందో అక్కడ రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 20వ కీర్తన 6వ వచనం. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. చాలు మన పాయింట్ వచ్చేసింది అక్కడ. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. రక్షణ కలగాలంటే ఏ హస్తంతో ఇక్కడ ఆయన చూపిస్తున్నాడండి బలాన్ని? దక్షిణ హస్తం. దక్షిణ హస్తం అంటే కుడి చేయి అన్నమాట. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఎక్కడ కూర్చొన్నాడు? ఇక్కడ తండ్రికి కుడివైపున కూర్చున్నాడా, ఎడమవైపున కూర్చున్నాడా? కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఆయన బలము కలిగిన వాడు, నిన్ను రక్షించడానికి సమర్థుడు, ఆయన సరి అయినటువంటి మార్గం. కాబట్టి ఈ దినాన నీకు ఏదైనా సమస్య ఉంటే యేసు నద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఆయన మాత్రమే దాన్ని పరిష్కరించగలిగిన వాడు. అటువంటి శక్తి ఆయనకు ఉంది. దక్షిణ బల శక్తి ద్వారా ఆయన శత్రువులను చితకదొక్కుతాడు. ఆయన దక్షిణ గల శక్తి ద్వారా ఆయన రక్షణ కలుగుతుంది అని ఇక్కడ వాక్య భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దినాన యేసు ప్రభు వారు మనకు ఆరాధనా యోగ్యుడైనటువంటి రక్షణ మార్గము కారణం ఏంటంటే ఆయన కుడివైపున కూర్చుని ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్లియర్గా తెలియజేస్తారు. కాబట్టి అటువంటి దేవుడిని మనం ఆరాధించాలని ఈ వాక్య భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇక 4వదిగా చూసినట్లయితే యేసు ప్రభు వారు సరైన మార్గం కారణం ఏంటంటే అక్కడే రాయబడి ఉంది. ఆయన నిజమైన పరిశుద్ధాలయమునకు సేవ చేసే వ్యక్తి. 2వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. అనగా నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి. ఆయన పరిశుద్ధాలయము అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడు. ఆయన సరైనటువంటి మార్గము కారణం ఏంటంటే ఆయన నిజమైన పరిశుద్ధాలయమునకు సేవ చేసే వ్యక్తి. అంతేకాని జిరాక్స్ కాదండి, లేకపోతే డూప్లికేట్ కాదు. డూప్లికేట్ కాపీ, జిరాక్స్ కాపీ రెండు మనకు ఉంటాయి, తెలుసు కదా. ఒరిజినల్ కాపీ,
జిరాక్స్ కాపీ లేకపోతే డూప్లికేట్ కాపీ అంటాం. కాబట్టి ఒక స్కూల్లో మనం అడ్మిషన్ పొందాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా, డూప్లికేట్ తీసుకెళ్లాలా? ఒరిజినల్స్ అడుగుతారు. ఒక ఉద్యోగంలో చేరాలంటే డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా, ఒరిజినల్ తీసుకెళ్లాలా? ఒరిజినల్లే అడుగుతాడు. ఒక బండి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒరిజినల్ కాపీలు పెట్టాలా, డూప్లికేట్ కాపీలు పెడతామా? అక్కడ బండి దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యే టైంలో డూప్లికేట్ ఫస్ట్ డూప్లికేట్ పెడతా, తర్వాత ఒరిజినల్ అనేవి కంపల్సరీగా చూపించాలి. కాబట్టి అలాగే బ్యాంకుకి వెళ్ళి లోన్ పొందాలంటే నీవు నీ యొక్క శాలరీ సర్టిఫికేట్లు కానీ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్సే పెట్టాలి. కాబట్టి ఈ రీతిగా ఆ డబ్బులు తీసుకోవాలన్నా కానీ, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకోవాలని కానీ నీ ఒరిజినల్ కానీ సంతకం అనేది ఒరిజినల్ ఉండాలి. డూప్లికేట్ సంతకం పెడితే ఇస్తారా? ఎవరు? కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలియజేసేది ఏంటంటే నిజమైన పరిశుద్ధాలయం అనేది ఉంది. ఇంకొక పరిశుద్ధాలయం ఏంటండి? డూప్లికేట్ పరిశుద్ధాలయం కూడా ఉంటాయి. ఈ లోకంలో నిజమైన పరిశుద్ధాలయాలు ఉంటాయి, డూప్లికేట్ పరిశుద్ధాలయం కూడా ఉంది. ఈ నిజమైన పరిశుద్ధాలయం ఎక్కడ ఉందండి? ఈ భూమి మీద ఎక్కడా లేదు. నిజమైన పరిశుద్ధాలయం భూమి మీద ఎక్కడా కూడా లేదు, కేవలము పరలోకంలో మాత్రమే ఉన్నది. పాత నిబంధనలో మనం చూసాం, యాజకులు దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నారు. యాజకులు పరిచర్య చేసేది నిజమైంది కాదు. మనం అనుకుంటాం నిజమైంది అనుకుంటాం, అది నిజమైంది కాదు, కేవలం డూప్లికేటే. యాజకులు పరిచర్య చేసే ఆ పరిశుద్ధాలయం అన్నీ కూడా డూప్లికేటే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది కూడా డూప్లికేటే. ఇవన్నీ పరిశుద్ధాలయాలన్నీ నిజమైన పరిశుద్ధాలయాలు కావు, కేవలం డూప్లికేట్ మాత్రమే అని బైబిల్ గ్రంథంలో ఉంది. నా సొంతంగా నేను చెప్పట్లేదు. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. ఎక్కడ సేవ చేస్తున్నారండి యాజకులందరూ కూడా? పరలోక సంబంధమగు వస్తువుల యొక్క ఛాయారూపకమైన గుడారమందు. ఛాయారూపకం అంటే దాని నీడ. ఛాయ అంటే ఏంటి? నీడ. పరలోకంలో అసలైంది ఉంది, దాని నీడగా ఉన్నటువంటి ఆ గుడారంలో వారందరూ సేవ చేస్తున్నారు, అంతేకాని ఇది నిజమైనటువంటి గుడారం కాదు. కాబట్టి ఇది మనం ఒక ఆలోచన చేద్దాం. నీవు నిజమైన ప్రదేశానికి వెళ్ళి సేవ చేయటానికి ఇష్టపడతావా, లేక డూప్లికేట్ ప్రదేశంలో సేవ చేయటానికి ఇష్టపడతావా? ఏంటమ్మా నీ ఆన్సర్ ఏంటి? నిజమైనది కావాలా, డూప్లికేట్ది కావాలా? నీ ఆన్సర్ ఏంటి? నిజమైనది కావాలా, డూప్లికేట్లో చేయాలని ఇష్టపడతావా? నిజమైన దాంట్లోనే చేయటానికి ఇష్టపడతా అనేది జవాబు. నిజమైనది ఎక్కడుందో తెలుసా? యేసు ప్రభు ఉన్న ప్రదేశంలోనే. ఇంకెక్కడా నిజమైన ప్రదేశం లేదు. ఎందుకంటే ఆయన మాత్రమే సరైనటువంటి మార్గము, ఆయనే నిజమైన ప్రదేశము. కాబట్టి ఈ దినాన మనం ఒక ముగింపుకు వద్దాం. ప్రభువును ఆరాధించడానికి ముందుగా సరి అయినటువంటి మార్గం ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ధర్మశాస్త్రాన్ని అవలంబించడం కాదు సరైన మార్గం. నీ ఒక మంచి వ్యక్తిగా బ్రతకడం కాదు సరైన మార్గం. నేను ఇతరులను బాధపరచడం లేదులే అనుకోవచ్చు, అది కాదు సరైన మార్గం. నేను ప్రతి వారం మందిరానికి వెళుతున్నానులే అనుకోవచ్చు నువ్వు, కానీ అది కాదు సరైన మార్గం. నేను మతానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నానులే అనుకోవచ్చు నువ్వు, కానీ అది సరైన మార్గం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ గ్రంథకర్త అయినటువంటి పౌలు తెలియజేస్తున్న మాట ఏంటంటే యేసు ప్రభువు మాత్రమే సరి అయినటువంటి మార్గము, ఆయన మాత్రమే ఏకైక మార్గము. ఆయన్నే మనం ఆరాధించాలి, ఆయన్నే మనం పూజించాలి, ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. కాబట్టి అటువంటి యేసు ప్రభువును మనం ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.